ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యాంగిల్స్ పైన ఏమొస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికోసము మీ అందరూ కూడా ఏంటంటే ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. దాన్నే మనము ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ కి ట్రిగ్నామెట్రిక్ ఏంటి రిలేషన్షిప్ అంటే, ఆల్ సిల్వర్ టీ కప్స్ చూడండి, మీరు ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇచ్చినప్పుడు ఈ రీజియన్ 4 క్వాడ్రంట్స్ కి డివైడ్ అవుతుంది. దీన్ని క్వాడ్రంట్ 1 అంటాం, దీన్ని క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. సో ఈచ్ క్వాడ్రంట్ చూడండి, ఇది 0 to 90 degrees, ఇది 90 to 180, 180 to 270, 270 to 360. సో 0 to 90 ఉంది కాబట్టి దీన్ని 90 మైనస్ θ అంట. అంటే 90 దాటగా ఏమొస్తుంది 91. సో ఇది 90 మైనస్ θ. ఈ క్వాడ్రంట్ వస్తే 90 ప్లస్ θ అంటే ఏంటి, ఇక్కడ ద యాంగిల్ స్టార్ట్ ఫ్రమ్ 91 అండ్ ఎండ్ విత్ 179. కాబట్టి 180 మైనస్ θ. కమింగ్ టు క్వాడ్రంట్ నెంబర్ 3, 180 ప్లస్ θ, 270 మైనస్ θ. ఇక్కడ 270 ప్లస్ θ, 360 మైనస్ θ. ఇది యాంగిల్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని రాసుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఆల్ ద యాంగిల్స్ ఆర్ పాజిటివ్, ఆల్ ద రేషియోస్ ఆర్ పాజిటివ్, ఆల్ ద రేషియోస్ ఆర్ పాజిటివ్. కమింగ్ ఇన్ సిల్వర్. సిల్వర్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఎస్. సో ఎస్ ఫర్ సైన్. సైన్ అండ్ కాస్ both are only positive, remaining ratios are negative. Now T cups, T for tan. Tan and cot are positive, remaining all are negative. Last and cups, C and cosecant. Cosecant and secant are positive, remaining all are negative. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ యాంగిల్ ని బట్టి 90 మైనస్ θ అనగానే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ θ అనగానే సెకండ్ క్వాడ్రంట్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, there are four angles now, 90, 270, 180, 360. 90 and 270 are 9 is a odd number, 27 is a odd number. Okay na? So ఈ 90 కి 270 కి ఏమైతుందంటే, whenever we are using this ratio, sin will convert into cos, cos will convert into sin, tan will convert to cot, cot will convert to tan, cosecant will convert to secant, secant will become cosecant. Next, for 180 and 360 there is no change, all the ratios will be same. So ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ సిల్వర్ టీ కప్స్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చేసి చూపెడతా. ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ ని పక్కన పెట్టేస్తే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఫర్ 90 మైనస్ θ. నౌ టేక్ ఆల్ ద, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆల్ ద 6 ratios. ఏంటిది? sin 90 మైనస్ θ, cos 90 మైనస్ θ, tan 90 minus theta, cosecant 90 minus theta, secant 90 minus theta, cot 90 minus theta. Now very simple, 90 minus theta will come in the first quadrant. What is first quadrant? All, and all are positive, all the answers positive. Now for 90, it is 9 is an odd number. What is happening here? Sin is converting into cos. So sin 90 minus θ ఏమవుతుంది? Sin is going to cos 90 minus θ, tan cosecant, secant 90 minus θ, cot θ, tan θ. ఇది 90 minus θ. Now if I ask for plus 90 plus θ కింద, we'll go for 90 plus. Now 90 plus what వస్తుంది? Quadrant number 2. Quadrant number 2. Quadrant number 2 అంటే all silver. Silver అంటే ఏంటి? Sin and cos are only positive. అంటే sin is positive, cos is positive. Sin is positive, cos is positive. Remaining all are negative. The answer will be minus. అర్థమైందా? The answer will be minus. So maximum మీకు 10th క్లాస్ లో ఏమవుతుందంటే 90 మైనస్ θ, 90 ప్లస్ θ పైన మీకు ఎక్కువ సమ్స్ ఉంటాయి. 90 మైనస్ θ ఇస్ ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ θ ఇస్ సెకండ్ క్వాడ్రంట్. 90 మైనస్ θ అంటే ఆల్ ఆర్ పాజిటివ్. మీకు క్వాడ్రంట్ 9 ప్లస్ సిల్వర్
ఎస్ ఎస్ అంటే ఏంటి ఇక్కడ సైన్ అండ్ కాస్ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ దీన్నే మనం షార్ట్ కట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటాము. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తున్నట్టుకోండి, ఆల్ ద యాంగిల్స్ మీకు